నమస్తే. వీత్రు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు స్పెషల్గా మరి రంగుల ప్రపంచం చాటు రహస్యం మరి ఈ యొక్క ఎపిసోడ్ మీకు ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు దసరా కానుకగా ఈరోజు మరి రంగుల ప్రపంచం వెనుక రహస్యాన్ని యాక్టర్ శిరీష గారితో మరి వారి యొక్క ముఖాముఖి కార్యక్రమాన్ని చూద్దాం, వారితో అనుకరిద్దాం. నమస్తే అండి. నమస్తే. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే V3 చూసే ప్రేక్షకులందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా కూడా శుభాకాంక్షలు. మీ అందరితో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. దసరా చిన్నప్పటి చేసుకునేదా? అంటే దసరా అంటే మన ఊరు సైడు నార్మల్గా ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే పెద్ద ఫెస్టివల్. నిజంగా ఫెస్టివల్ నేను ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని. ఒక 10 years నుంచి ఉంటున్నాను. నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను బతుకమ్మ. ఎక్కడెక్కడ వెళ్తారు? టెంపుల్కి వెళ్తాను, మా ఫ్రెండ్స్తో కలిసి బతుకమ్మ ఆడతాం. అంతా జరుగుతూ ఉంటుంది. నిజంగా సెటప్ ఏంటి, కొత్తగా స్వీట్స్ రెడీ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం పర్టికులర్గా నాకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. ఫ్రెండ్స్తో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉంటాను. ఎవ్రీ డే నైట్ ఈవినింగ్ 6:37కి స్టార్ట్ అవుతుంది. బతుకమ్మ అంటే తెలుసు, ఒక రకమైనటువంటి పూర్వం జరిగినటువంటి బతుకమ్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి జరుగుతుంది. గత సంవత్సరాల నుంచి దూరం చేస్తున్నటువంటి దాని మీద. అలాగే మీ జీవితం కూడా ఈ ఇండస్ట్రీలో బతుకమ్మ లాగానే ఉంది అని తెలుస్తుంది. మీరు డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు కోలుకున్నారు. ఇప్పుడే ఎలా ఉంది ఇప్పుడు? నిజంగా ఈ బతుకమ్మ ఫెస్టివల్కి నేను ఉంటాను అనుకోలేదు. నిజంగా బతుకమ్మ తల్లికి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని బహుశా ఉందేమో, అందుకే రికవర్ అయిపోయింది. బతుకమ్మ అంటే పూల పండుగ. మీకు ఏ పూలు అంటే ఇష్టం? పూలు బాగా ముందుగా బతుకమ్మకి వాడే ఫస్ట్ పువ్వు ఏంటంటే బంతి పువ్వు. బంతి పువ్వుతో విశేషణ దాంతో రెడీ అవ్వడం ఏంటి, ఇంకో ఫ్లవర్ ఉంటుంది మనకి ఇక్కడ తెలంగాణ అరుగుగా దొరుకుతుంది. అది విలేజ్లో అయితే ఫాస్ట్గా దొరుకుతుంది. వాటితో రెడీ చేసుకోండి. బతుకమ్మ ఏదైతే ఉందో తల్లిని రెడీ చేసి అందంగా మనం బతుకమ్మ చెరువు గట్టుకడికి తీసుకెళ్ళి ఫెస్టివల్ జరుపుకోవడం, ఆ డ్యాన్సు అది నిజంగా ఈ ఫెస్టివల్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే నిజంగా చాలా అద్భుతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఫెస్టివల్ లేదు. మన పువ్వులతో రెడీ చేసి లేదు, ఈ తెలంగాణలో ఉంది. కానీ అద్భుతంగా అనే చెప్పుకోవాలి. మనకి తెలంగాణలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఎలాగో దానికి ఈక్వల్ మన ఫెస్టివల్ అంటే బతుకమ్మ అనే చెప్పుకోవాలి. స్పెషల్గా మీరేమన్నా? ఎనీవే ఇప్పుడు ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ ఉంది, నా లైఫ్లో నుంచి జరుగుతున్న ఒడిదుడుకులు ఉన్నాయి. సో అవన్నీ తట్టుకుంటూ వస్తున్నాను. ఆటపోటులకి మళ్ళీ ఎందుకు రికవర్ అయ్యాను, ఆ బతుకమ్మ తల్లికి దయ వల్ల నేను రికవర్ అయ్యాను. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ బతుకమ్మకి ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే మన బతుకమ్మ రాబోతుందో ఆ టైంకి మరి శిరీష ఎలా ఉంటుంది, అవకాశాలతో ఉండి చేసుకోగలుగుతుందా ఏంటి అన్నది వెయిట్ చేయాల్సింది. ఓకే, మరి ఇప్పుడు ఆఫర్స్ ఏమన్నా? మొన్నే రీసెంట్లీ ఒక సాంగ్ చేశానండి. ఒక సాంగ్తో కూడుకుని సీన్స్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చినాయి. నిజంగా డైరెక్టర్ గారు ఎవరైతే ప్రొడ్యూసర్ గారు, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు కూడా ఒక్కరే. నిజంగా కాల్ చేసి నాకు, అమ్మ శిరీష నీకెందుకు రండి అని నాకు డేట్ ఇచ్చి పిలిపించి మన బూత్ బంగ్లాలోనే జరుపుకున్నారు షూటింగ్. చాలా అద్భుతంగా జరిగింది. మీకు క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను మీకు. అలాంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ నిజంగా ఇండస్ట్రీలో దేవుళ్ళనే చెప్పుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి అవకాశాల కోసం ఏదైతే ట్రబుల్ పడుతున్నామో ఏమీ ఆశించుకోకుండా పిలిపించి నాతో ఒక మంచి లగ్జరీగా నన్ను చూసి మంచి పేమెంట్ ఇచ్చి చేశారు. నిజంగా ప్రొడ్యూసర్కి, ఇండస్ట్రీలో అలాంటి ప్రొడ్యూసర్స్ అలాంటి డైరెక్టర్స్ రావాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను ఇండస్ట్రీని. మీతో పాటుగా మరి కృష్ణానగర్ అయితే ఈ ప్రాంతంలో చాలామంది ఆకలి ఉన్నారు కదా, అవన్నీ ఎలా అనిపిస్తాయి మీకు? నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక అవకాశం కోసం ఎంతమంది ఎన్ని రకరకాలుగా
బాధలు పడుతున్నారో నాకు తెలుస్తుంది ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. వాళ్ళు ఇప్పుడు చిన్న వాళ్ళే కానివ్వండి, ఒక ఏ డ్రెస్సెస్ కానివ్వండి, రకరకాల వృత్తి ఏదైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైనా సరే వాళ్ళందరికీ వర్క్ కల్పిస్తూ ఇండస్ట్రీ అందరినీ కూడా చూడాలి. ఆ ఒడిదుప్పుడు శ్యామలా గారు ఉన్నారు, పాల శ్యామలా గారు, ఆవిడ కూడా మొన్న మధ్యన చాలా ట్రబుల్ పడ్డారని విన్నాను. కానీ అలాంటి వాళ్ళకి ఆర్టిస్టులకి కూడా ఆదుకోవాలి, ఆదుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద మన స్టార్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కానీ అలాంటి వాళ్ళని కూడా కొంత గుర్తు పెట్టుకోండి, కొంచెం మనం ముందుకు తీసుకురావాలనే కోరుకుంటున్నాను. ఎవరు ఇండస్ట్రీ అన్నది ఒక మన తెలుగు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ సరిపోదు విధంగా ఉండాలి ఉంటుంది అని మాత్రం అనుకుంటున్నానండి. ఫర్దర్గా ఈ సినీ రంగంలోకి రావాలంటే కొద్దిగా కష్టం కానీ చాలా బాగుంటుందని అద్భుతం అని అనుకుంటారు ఊళ్ళల్లో కూడా. అక్కడ ఖచ్చితంగా చేయాలని ఎంతోమంది అమ్మాయిల కళ కూడా ఒక సినిమా చేయాలి, ఒక సినిమాలో ఉండాలని. మరి మీరు వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఒక మాటలో? ఏంటంటే ఓకేనండి, కష్టాలు ఒడిదుడుకులు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి తెర వెనకతల. కాకపోతే ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు ఎంచుకున్నప్పుడు పర్సన్స్ కానీ డైరెక్టర్స్ కానీ గుడ్ బ్యాడ్ రెండు ఉంటుంది. ఆ రెండు విధాలుగా ఎవరొకళ్ళు మంచి చాయిస్ సెలెక్ట్ చేసుకోండి, వెళితే డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుందండి. వాళ్ళకి కూడా మంచి అవకాశాలు దొరికే ఛాన్సెస్ ఉంది. అంటే అందరూ శిరీష లాగా ట్రబుల్ పడాలని అయితే రూల్ అయితే లేదు. బట్ నేనంటే సపోర్ట్ లేని దాన్ని కాబట్టి ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఆఫీస్కి రమ్మన్నా వెళ్ళడం, జరగడం, మోసపోవడం అన్నది నా కెరియర్లో జరిగింది. మీ నెంబర్ ఎలా దొరుకుతుంది? అంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ శిరీష అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. మాకు బుక్ ఉంటుంది, ఒక ఛాంబర్స్కి ప్రతి ఆఫీస్కి బుక్ వెళ్తుంది ఎవ్రీ సండే. దాని ద్వారాగా మా నెంబర్ కాంటాక్ట్ అవుతుంది. అట్లా ఫోన్ చేసి ఎలా అంటారు? ఫస్ట్ ఏం మాట్లాడుతుంది ఫోన్ చేసి అంటే కొంతమంది మామూలుగా మాట్లాడతారు, అవకాశం ఇప్పుడు రియల్గానే మాట్లాడతారు. కొంతమంది ఎవరైతే వెధవలు ఉంటారో వాళ్ళు రకరకాలుగా ఏంటంటే టార్చర్ పెడతారు. ఏంటి వస్తావా, లేకపోతే నీకు అవకాశం ఇస్తా, మాకు పడుకుంటావా, నువ్వు ఎంత తీసుకుంటావు, నీ రిమండేషన్ ఎంత అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనకి ఏదైతే ఉందో మంచి చెడు, ఆ చెడుని పక్కన పెడతాము, చెడుని మనం అవాయిడ్ చేసేద్దాం, మంచిని తీసుకొస్తాం, మంచిని ముందుకు తీసుకొద్దాం. అలాగని ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జీవిత గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, నరేష్ గారు కానీ అందరినీ, ఇప్పుడు శిరీష ఉంది సూసైడ్ చేసుకున్నాను, తెలంగాణ ఛాంబర్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద వ్యక్తి ఆయన నాకు సపోర్ట్ చేసి మా దాంట్లో యాంకర్గా చేతండి, మా దాంట్లో ఇది చెయ్యని వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తారు. తెలంగాణ ఇప్పుడు మన వేరియేషన్ అయిన తర్వాత పెట్టిన ఛాంబర్ అది. నిజంగా ఆ ఛాంబర్కి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాంటి వాళ్ళు రావాలి. వాళ్ళని ఇప్పుడు నువ్వు ఆంధ్ర అమ్మాయివమ్మ, నీకు ఈ ఛాంబర్ కాదు, నువ్వు ఆ ఛాంబర్కి వెళ్ళి అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ రామ్మ నీకు కార్డు తీసుకో, మాకు ఎలాంటి ఛార్జెస్ వద్దు, మాకు ఎలాంటి అమౌంట్ వద్దు అని నాకు కార్డు ఇస్తాను తీసుకొని అన్న దేవుడు మాత్రం ఆయనేనండి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధినేత ఆర్కే గారు. అది హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చారా? నన్ను పలకరించారు, సపోర్ట్ చేశారు. బట్ కానీ నాకు బాధాకరం ఏంటంటే నేను ఏదైతే నా పుట్టిల్లు అనుకున్నానో, నా తెలుగు ఇండస్ట్రీ అనుకున్నా, నా ఫిలిం ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అని ఏదైతే అనుకున్నానో, బట్ వాళ్ళైతే నన్ను వేరేగానే చూస్తున్నారండి. నాకు అదైతే బాధగా ఉంది. ఎందుకంటే ఇన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు నన్ను ఏం శిరీష ఏమైందమ్మా, రా ఏమైంది, నీకు ప్రాబ్లం, నీ కార్డా, రా నువ్వు ఎలా పే చేసుకోగలవా అని ఒక్క మాట అడిగితే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. దయచేసి ఇంకా నా ఇండస్ట్రీ అని అనుకుంటున్నాను కానీ నా ఛాంబర్ వాళ్ళు అలా కాదు. వాళ్ళనన్నా చూసి మన తెలుగు ఛాంబర్ కొంచెం సిగ్గుపడాల్సిన విషయమే, కానీ దయచేసి అలా చెయ్యొద్దు ప్లీజ్ అండి. గుర్తుపెట్టుకోండి, పిలిపి ఆ అమ్మాయి ఏమైతే ట్రబుల్ పడిందో ఒకసారి అడగండి. మీలో ఒక మనిషిగా నేనేమి మీ గురించి చెడుగా చెప్పట్లేదు, మీ గురించి నేనేమి డిమాండ్ చేయట్లేదు. ఒక బిడ్డగా ఒక తల్లి తండ్రిని ఎలా కొట్లాడి పోరాడుతుందో అలాగనే అనుకుంటున్నాను. నా తప్పులు ఒప్పులు ఉంటే పక్కన పెట్టి నన్ను క్షమించి నన్ను ఆదరిస్తారు. నా ఇండస్ట్రీ, మా అమ్మ నాన్న నన్ను ఆదరిస్తారని మాత్రం కోరుకుంటున్నానండి, తెలుగు ఇండస్ట్రీని, ఛాంబర్ని. అయితే ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే అలా ఉండిపోతుంటారు. అయితే మరి ఈ ఉన్న వాళ్ళకు ఎక్కువ మంది ఇంకా కొత్త వాళ్ళకు ఎలాగైతే అవకాశం ఇస్తారో ఉన్న వాళ్ళకు కూడా ఆ రేంజ్లో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు?
అంటే ఇప్పుడు నేను 50 వరకు చేశాను కదండి పిక్చర్స్ ఏదైతే చేసిన తర్వాత 1 ఇయర్ నుంచి పక్కన పెట్టేశాను నన్ను. పెట్టేయడం ఏంటంటే బ్యాడ్గా ప్రచారం చేయడం. అంటే కొంతమంది ఇప్పుడు మీ ఏంటంటే ఇప్పుడు 10 మంది చూస్తే కొంతమంది కొట్టాలనిపిస్తుంది, కొంతమంది అయ్యో అమ్మాయి పాపం పెడదాము అని కొంతమందికి ఉంటుంది. ఆ పెట్టే వాళ్ళ గుణాల్లో కూడా పెట్టనివ్వకుండా చేస్తున్నారు కొంతమంది. ఎవరైతే ఉన్నారో తేజ కానివ్వండి, ఇంకొక అతను కొరియోగ్రాఫర్ రఘు, వాళ్ళు కానీ వాళ్ళు తీసుకెళ్ళి నన్ను ఒక కొరియోగ్రాఫర్ ఒక క్యారెక్టర్ చేపిస్తానని ఒక సాంగ్ తీసుకెళ్ళి గెటప్ వేయించి రిమూవ్ చేసి పంపించారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్లీజ్, అంటే నేను మీలాంటి మనిషిని, నేను నన్ను ఏదైతే మీరు ప్రామిస్ చేశారో ప్రామిస్ నిలబెట్టండి. మీకు మాకు ఫైట్ ఉందా, మీరు చెప్పినట్టు నేను వినలేదా, బట్ అయిపోయిన తర్వాత అది కాదనేసి అమ్మాయిని ఆ క్యారెక్టర్ ఫినిష్ చేయనివ్వండి. అంతేకాని అలా మధ్యలోంచి పంపించేయడం సబ్జెక్ట్ అనిపించుకోదు. అయితే మీకు ఇంత జరిగినా కూడా అంటే వాళ్ళు ఎందుకు స్పందించాలంటే మానవత దృక్పథం అనేది ఉండదు. సినిమాల్లో చూపెడతారు కదా ప్రతి చిన్న విషయాలకు కూడా. నా విషయానికి మాత్రం మానవత దృక్పథం అనేది లేదని అనుకుంటున్నాను. మా తెలుగు ఎవరైతే వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరో కొంతమంది ఉన్నారు నన్ను పట్టించుకోకపోవడం అనేది. వాళ్ళ గురించి అయితే నా విషయంలో జరిగింది నిజం. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైనా అవకాశాల కోసం ఇక్కడ తలుపు తట్టారా ఎవరిదన్నా? అవకాశాల కోసం నాకు డెఫినెట్గా కాల్ వస్తే ఎక్కడికన్నా వెళ్ళి నేను అవకాశం చేసుకోవడానికి సిద్ధమేనండి. ఎందుకంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా నాకు ఓకే. నాకు ఒక 7 క్యారెక్టర్ ఇచ్చి నువ్వు పాడి మీద పడుకో అమ్మా జరుగుతుంది కావాలి కంపల్సరీ. గతంలోని ఒక రిచ్గా బతికాను, ఇప్పుడు చూస్తున్నారు ఇలా ఉన్నాను. ఏదైతే అన్నీ కోల్పోయానో కానీ నాకు అంత రిచ్గా బతకాల్సిన అవసరం కూడా నాకు లేదండి. బట్ ఓకే ఏంటంటే బ్రతకడానికి అన్నది ఒకటి ఉంటుంది. ఇంత ట్రావెల్ చేసి మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కనీసం చిన్న అవకాశం అన్నది కల్పిస్తే నేను కనీసం ఒక 3 పూటలన్నా తినగలుగుతానని మాత్రం అనుకుంటున్నాను. ఓకే, 3 పూటలు అంటే ప్రస్తుతం జీవితం గడవాలండి. ఏదైనా మనం చేసేది పొట్టకొట్టి కోసం, మన పొట్ట గడితే చాలు. ఇంకా మనిషికి కావాల్సింది ఏంటండి? మంత్లీ ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓసారి మంత్లీ 10 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఎందుకు మీ మీద కనకరం చూపెట్టలేకపోతుంది? మొన్న సంతోషం అవార్డ్ ఫంక్షన్ ఒకటి జరిగింది. అవును, వెళ్ళారా? ఆ సురేష్ గారు ఉన్నారు, ఆయన నాకు ఇన్విటేషన్ పంపించారు. రా శిరీష రమ్మ, మీకు ఎవరన్నా ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి పెద్దలు వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, బట్ మీరు వారి కళ్ళల్లో పడితే మీకు బహుశా అవకాశాలు కూడా కల్పిస్తారేమో అని ఇన్విటేషన్ చేశారు. నేను వెళ్ళాను, అలాగే వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఓకే, కానీ అక్కడున్న తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏమి ఎవరు తెలియదు. ఎందుకంటే నేను అక్కడికి జీవిత గారిని కలిశాను, మాట్లాడాను. అంటే అక్కడ చర్చించుకోవడం సబ్జెక్ట్ అనిపించుకోదు. మనం ఒక ఫంక్షన్ పరంగా వెళ్ళాను. ఇప్పుడు రాజశేఖర్ గారిని కలిశాను, బాబు మోహన్ గారిని కలిసాను. బాబు మోహన్ గారు అయితే హీరోయిన్ ఏంటి ఎలా ఉన్నా ఏంటి అని ఆయన ఒక ఆప్యాయంగా ఆయన బిడ్డలా మహానటి సౌందర్య గారే ఆయన కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఆయన దగ్గర. గతంలో నేను ఎంతటి దాన్ని ఆయనకొక్కరికి ఆయన మాత్రం మంచి సానుభూతి తెలిపారు నాకు. అలాగే ఈయన కూడా ఎస్పి కృష్ణారెడ్డి గారిని కూడా కలిశాను. డెఫినెట్గా రా తల్లి, నీకు మంచి అవకాశం కల్పిస్తాం, నువ్వు అలాంటి ఏమీ చేసుకోవద్దు మాట. అయితే ఇప్పుడు ఈ తెలుగు బిడ్డగా ఎక్కడి నుంచో ముంబయో మహారాష్ట్ర లేకపోతే ఇంకిక్కడ చెన్నై నుంచో ఇక్కడ తీసుకొని వస్తున్నారు, అక్కడెక్కడో ఉన్న వాళ్ళని వెతికి తెస్తున్నారు. మరి ఇక్కడున్న ఈ ముత్యాలను ఎందుకు గుర్తుపడలేకపోతుంది? కంటి చూపు ఎందుకు వాళ్ళని? అదే కదండి, పొరిగింటి పుల్లకూర అంటే ఏదో రుచి అని మనం ఏదో పట్టుకుని వెళ్ళిపోతాము, కొంత వెయ్యండమ్మా అని. అలాగే పట్టింది ఇండస్ట్రీకి కూడా దౌర్భాగ్యం. వెళ్ళిపోయి తెచ్చి మీరు ఎంతవరకు సపోర్ట్ చేయాలో వాళ్ళకి అంతవరకే చేయాలి. అలానే మొత్తం మన సైడే ఉంది, వాళ్ళ సైడ్ బ్యాడ్ అని నేను అన్ను. మీకు ఎంతవరకు కావాలి 1 or 2 పీపుల్స్ తీసుకొచ్చిరండి. మిగతా క్యారెక్టర్స్ ఎన్ని లేవండి సినిమాకి. సినిమా ఒక హీరో హీరోయిన్ మీదే జరిగిపోదు కదండి. మిగతా క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటేనే మరి ఆ క్యారెక్టర్ల కన్నా మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశాలు. అయితే గతంలో ఒకసారి మీరు ఒక మాట చెప్పారు, డైరెక్టర్ గారు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను నేరుగా అన్నారు. అక్కడికి వచ్చాక 4 ఉన్నారు అన్నారు. అసలు ఎప్పుడు అది ఎలా జరిగింది? అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఒక మూవీ అని అనుకున్నాను. తీశారా
కొత్తలో అంటారు కదా, అంతమందికి ఏమైనా మూవీస్ తీశారా? అంటే నేను అంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు అలీగర్ కయ్యం గారు ఉన్నారు, వాళ్ళ బ్రదరు. ఆయనతోటి ఒక నర్సు వేషం అని, ఇప్పుడు హీరోయిన్ కౌశ ఎవరో ఉన్నారు, ఆమె పక్కన కానిస్టేబుల్ కింద పోలీస్ వేషం చేశాను. చేస్తూ వస్తున్న టైంలోనే ఈ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యి, ఆయన కూడా అంతకుముందు నాకు ఇలా చిన్న చిన్న నర్సు వేషాలు కూడా ఇప్పించి పరిచయమే నాకు ఆ డైరెక్టర్. పరిచయమే, కాకపోతే గుడ్గానే పలకరించేవాడు, బ్యాడ్గా కాకుండా. నెక్స్ట్ వేరే సినిమా అనుకున్నాం, శిరీష ఇది నువ్వు రా డైరెక్ట్ రేపు మార్నింగ్ నీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి, తర్వాత నేను వెళితే ఇప్పుడు మీరు నాకు పరిచయం ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఆయన గుడ్ పర్సన్. నైట్ 10:30 ఆ ప్రాంతంలో కాల్ చేసి, నైట్ 10:30కి కాల్ చేసి నువ్వు ఒకసారి రామా, రేపు మార్నింగ్ సీన్ పెద్దది, బహుశా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు శిరీష, రా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంది కానీ నీకు మాకు సెటిల్ ఇబ్బంది ఉండదు అన్నాడు. నేను ఎగేసుకుంటూ పాప మా ఇంట్లోనే మా పిన్ని గారి పాప ఉంది, ఆ పాపని తీసుకుని తోడు కోసం సంకలో పెట్టుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే చూశారు, చూసిన తర్వాత అక్కడికి వెళ్తే ఒక 4 members బాయ్స్ ఉంటారు. మంచి సెటప్, ఏదో స్టఫ్ గిఫ్ ఏదేదో ఉంది, ఇలాగ ఒక ఇల్లు లాగా ఉంది, ఒక ఆఫీస్ లాగా కూడా లేదు. సరే వెళ్ళిన తర్వాత చూశాను, సిచ్యువేషన్ చూశాను. కాకపోతే మీరు గుడ్ అని నేను అనుకుంటున్నాను, అనుకోబట్టి ఆ సిచ్యువేషన్తో నేను పట్టించుకోను. వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని మీకులాగానే మాట్లాడుకున్నాను. సార్ చెప్పండి సీన్ ఏంటి అదేంటి, అప్పుడు దాకా బాగున్న వాళ్ళు ఏంటే ఏ సీన్ చెప్తా, అలాగేదో ఏదో చిన్న చూపించి అలాగా ఇలాగా వలగారిటీగా మాట్లాడటం జరుగుతుంది. సరే పాప పక్కనే ఉంది, నాకు టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు మీరు నేను ఉన్నది వేరండి, బట్ నేను తోయడమో నెట్టడమో వెళ్ళిపోవడమో నాకు పారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ 4 members బాయ్స్ ఉంటే నేను ఎలా వెళ్ళగలుగుతాను చెప్పండి. గెస్ చేశాను, ఇది కాదు పరిస్థితి, మనం వెళ్ళిపోవాలనే పాపని గట్టిగా గిల్లితే పాప క్యూబమని ఏడ్చింది. ఎందుకంటే సౌండ్ ఉంటే ఈ పాప ఏడుస్తుంది సార్, నేనంటే మీకు నమ్మకం, శిరీష వచ్చిద్ది సార్. పాపని ఇంట్లో దింపేసి నేను వస్తాను సార్, లేదని మీ కుర్రని బండి మీద పంపించమనండి, షూర్గా నేను డెఫినెట్గా వస్తాను అది ఇదని. అయితే మా కుర్రని పంపిస్తాను, నువ్వు మళ్ళీ రావేమో, రావాలి తప్పకుండా అది ఇది. సరే ఎక్కాను. సరే ఎక్కిన తర్వాత ఆ పాపను తీసుకుని ఎవరైతే కుర్రోడు ఉన్నాడో కుర్రతో బండి మీద ఎక్కించి తీసుకెళ్తుంటే, ఆ బండి మీద ఏదైతే కాలర్ ఉంటుందో గట్టిగా పట్టుకుంటే, నేను ఆటో చూసుకున్న టైంలో గట్టిగా ఆపేసి అప్పుడు నేను దిగి ఆటో ఎక్కి నేను వస్తానమ్మా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా చెప్తుంటే అది వెళ్ళిపోయాడు భయపడిపోయాడు. అలా జరిగింది, అలా తప్పించుకుంటూ వచ్చాను. బట్ నేనేంటంటే ఇండస్ట్రీలో జరిగింది కాబట్టి నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు రాబోయే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఇలాంటి సిచ్యువేషన్లు దయచేసి ఎదుర్కోకూడదు, మీరు అలర్ట్గా ఉండండి. ఇండస్ట్రీలో మంచి పర్సన్స్ ఎంచుకోండి, మంచి డైరెక్టర్స్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి మంచి మంచి క్యారెక్టర్లు మంచి మంచి అవకాశాలు చేసుకోండి. అప్కమింగ్ మన తెలుగు ఫోన్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో అండి, ఇండస్ట్రీ 2 o'clock కూడా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ టైంలో కూడా వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు రియల్ అనుకోండి డెఫినెట్గా వెళ్ళాల్సింది. అదే నేను అంటారు, ఇప్పుడు ఎంత పెద్ద సీన్ అయినా కాల్ షీట్ ప్రకారం పోయి చేసుకోవాల్సి వస్తుంది. షూర్ అండి. ఇప్పుడు మొన్న నేను ఏదైతే కొత్త సాంగ్ చేశానో, మీరు షూటింగ్ వెళ్ళడం వేరు, ఇలా ఇంటికి రా చెప్తా నైట్ 2 వరకు అయితే టూ మచ్ అండి, లేదు కానీ షూటింగ్ వరకు అయితే ఎనీ టైం వెళ్ళాలి, దానికి మనం అలర్ట్గా ఉండాలి, వాళ్ళు పిలిచిన టైంకి మనం వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి రండి ఆ 2 o'clock ఆ టైం కరెక్ట్ కాదు. ఇది మ్యాక్సిమం 10:30. బట్ మీరు నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి మీ మనస్తత్వం నాకు తెలిసి మీరు అలాంటి వ్యక్తి కాదు అనుకున్నాను కాబట్టి నేను వచ్చాను. ఆ వ్యక్తి పేరు చెప్పలేదు బయటకి, ఎందుకు మీరు ఎక్కడ కూడా మిగతా వాళ్ళకి చెప్పారు కానీ ఎందుకులేండి, ఇంకా సింగిల్గా బతుకుతున్నా దాన్ని. అంటే ఒక 3 పేరు చెప్పారు కానీ ఆయన పేరు చెప్తుంది మొమ్మట పడుతున్నారు. వాడు బెదమని తెలుసుకున్న తర్వాత అంతవరకు సపోర్ట్ చేసిన తర్వాత మిగతా 3 అంటే జనరల్ వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసా, వాళ్ళ ఐడియా ఉందా? మిగతా 3 ఎవరు అంటే మొత్తం 4 అన్నావు కదా, 4 వాడు టీమ్ స్టాఫ్ ఎవరో వాళ్ళెవరో మనకు తెలియదు. ఎక్కడ చూడలేదా? వాడు ఫ్రెండ్స్ అనుకుంటా బహుశా. మీరు ఒక్కరేనా లేడు? నేను ఒక్కదాన్నే వెళ్ళాను. 4 కలిసి తాగుతున్నారండి, సెటప్ పెట్టుకున్నారు, మందు పార్టీ చేసుకుంటున్నారు. ఒక 4 members 5 members పార్టీ చేసుకుంటుందని నేను ఒక్కదాన్ని వెళ్ళిందాన్ని. సీన్ అన్నా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు కానీ డైలాగులు వేస్తున్నారు.
ఇలాంటి సంఘటన ఇది ఒకటని ఇంకేమన్నా? మెయిన్ నేను భయపడే సంఘటన అయితే ఇదేనే చెప్పుకోవాలి. ఇంకొకటి కూడా జరిగినాయి కానీ అవన్నీ నర్తింగ్లేండి. ఓకే, అంతకుముందుకు మీరు అలా అంతకుముందుకే ఇండస్ట్రీలో ఇలాంటి జరిగిందని చెప్పుకొచ్చారు కదా, ఈ సీన్ ముందుకు జరిగినా ఈ సీన్ తర్వాత జరిగిందా? ఇంకా అన్నీ అదే ఈక్వల్, ముందు వెనక అంతే. మరి వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఒకళ్ళైతే మీరు నమ్మరు, ఒక అతను డైరెక్ట్ షూటే ఉందని చెప్పేసి పిలిపిస్తే తిరుమలగిరి ఉంది కదా, అటు వెళ్తుంటే ఒక బైక్ మీదే రమ్మన్నారు. కుర్రోడు ఉన్నాడు, అసిస్టెంట్ కుర్రోడు. అంటే లేదని షూట్ ఉంది, రికమెండేషన్ బాగానే ఆఫర్ చేశారు. ఒక 1 hour, ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది, యాడ్ షూట్ అన్నారు. సరే అని బయలుదేరాను. కొన్ని అడుగులు వస్తున్నాయి కానీ లొకేషన్ రావట్లేదు. ఒక్కడే ఆపమంటే ఆపట్లేదు. బైక్ మీద నేను ఒక బైక్ మీద, ఆ పిల్లన్న ఒక బైక్ మీద ఎక్కించుకున్నారు, తీసుకెళ్తున్నారు, ఆపట్లేదు. నాకు ఇంకా తిరుమలగిరి అవుట్ సైడ్ దాడుతున్న దగ్గర నుంచి ఇంక జంగలే వస్తున్నాయి. ఈడేం ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నా, వచ్చేస్తున్నా తీసుకొస్తున్నాను అని. నాకు టెన్షన్ ఇంక స్టార్ట్, ఇంకా వద్దు అమ్మో ఇదేదో తేడాగా ఉందని. ఒకే ఒక బస్ స్టాప్లో ఒక 4-5 ఉంటారు. డే టైము 11:30 అవుతుంది మార్నింగ్. వెళ్తుంటే ఇంక ఇది ఈ స్టాప్ని దాటానంటే ఇంక నా లైఫ్ ఏమో, నాకు వద్దు షూటింగ్ వద్దు, ఏమొద్దు అనేసి కాళ్ళని గట్టిగా మెలిపెట్టి పట్టుకుని గుంజితే బండి ఆపేశాడు. ఆపడంతో నేను పరిగెత్తుకుని బస్ స్టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడు కూడా, అసిస్టెంట్ కూడా, నా కుర్రోడు కూడా వచ్చేసాడు. వచ్చేసి ఇంకా ఆ పిల్లోడు ఎందుకు దిగుతావు అది ఇదని అక్కడ అరిశాడు. ఈ స్టాప్లోకి వచ్చేసిన తర్వాత స్లో అయిపోయాడు. మేడం మమ్మల్ని తిడతారు మేడం, ఇది మేడం అది మేడం అంటున్నాడు. నాకు వద్దండి, నేను రాను, నాకు షూటింగ్ వద్దు, నాకు అంత రికమెండేషన్ కూడా నాకు వద్దు ప్లీజ్ అని చెప్పి వాడు ఇలా బైక్ తిప్పుకుండే లోపు నాకు ఆటో దొరికితే మాట్లాడుకుంది, ఆటో వచ్చేసాను. మీకు ఒక్కరికే జరిగినాయి ఇలాంటి ఊరంటారా? నా లైఫ్లో అయితే జరిగింది, మరి వేరే వాళ్ళ లైఫ్లో కూడా జరిగి ఇలాగనే ఉండే అవకాశం ఉందేమో. ఒకరు జరిగిందంటే అమ్మాయి అన్న తర్వాత కొంతమంది ఉంటారు, మన నెంబర్ పెరిగి కొలిది కొంత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళే ఉంటారు. చెడ్డోళ్ళ జరిగిన నా కెరీరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మీద వాళ్ళ ఒక కన్ను పడింది, ఎందుకు అలా పడిందని అంటారు నా దృష్టికి వస్తే. ఇప్పుడు 9 months బేబీ ఉందండి, మన ఇలా జరిగింది, ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చారా? బేబీ అంతే చాలు. ఇంకేముంది, కామంతో కళ్ళు మోసిపోతున్న వాళ్ళకి ఇది తెలీదు అది తెలీదు అంటారు, అలాగే జరుగుతుంది. కానీ అలాంటి వెధవల్ల మాత్రం దయచేసి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ నా దృష్టిలో అయితే. నాకు విధించాల్సిన శిక్ష, నా మనస్సాక్షి శిక్ష అయితే అది. గతంలో మీరు మాట అన్నారు 20 మంది వరకు నన్ను వాడుకున్నారని, అంటే సింగిల్గా 2-3 ఏమైనా ఉండేవాళ్ళ ఆ గ్రూప్లో? ఏమండి వాడుకున్నారని సింగిల్గా కాదండి, 20 మంది ఉండొచ్చు అని నేను అన్నాను. అంటే నేను బై క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళ కోసం, ఇవ్వలేని వాళ్ళ కోసం చెప్పాను. బట్ ఒక 20 numbers అవ్వండొచ్చు అని నేను అన్నారు కదా. అంటే నేనేమంటా అంటే ఇప్పటికి 4 అన్నారు కదా, 4 ఉన్నారు కనుక భయపడవచ్చు అంటారు. అక్కడ వాళ్ళల్లో కూడా ఒకరొకరితోటి అలా అనుభవం జరిగిందా, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది అవకాశాలు ఇస్తానని చెప్పి వాడుకుంటే నాకు అవకాశం ఇవ్వలేని వాళ్ళు, మొక్కం చాటేసిన వాళ్ళు ఎదవలు ఉన్నారు. నేను మీకు అర్థమైందా, మిమ్మల్ని వాడుకున్న వాళ్ళలో ఒకే రోజు ఇద్దరిద్దరు ఏమన్నా ఉన్నారా అక్కడ ఆ సీన్లో, లేకపోతే ఒకరైనా అని అంటున్నా. అంటే ఒకతన 4 కనుక భయపడిపోయినా అన్నారు కదా, అది న్యాచురల్. ఇప్పుడు మీరున్నారు, ఒక సినిమా చేస్తున్నారు, సిరీస్ నాకు కమిట్మెంట్ కావాలమ్మా నీకు ఆఫర్ ఇస్తున్నాను అన్నాను, బట్ ఇంత రికమెండేషన్ ఇంత అడ్వాన్స్ అంటారు. బట్ నేను నిజం అనుకుంటాను, అడ్వాన్స్ ఏదో ఇస్తారు, టోకెన్ అమౌంట్ ఏదో ఇస్తారు, కమిట్మెంట్ ఇస్తున్నావు కదా కొడుకు అంటారు. అలాంటి జరిగిన వాటిల్లో 20 numbers ఉండొచ్చు అని మీకు నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే జనరల్గా ఇప్పుడు ఏంటంటే సాధారణంగా కూడా ఒక వ్యక్తి వాడుకున్న తర్వాత ఇంకో వ్యక్తి ప్రపోజల్ కూడా చాలా ఉన్నాయి. సినిమాలలో చూసాం, బయట కూడా కొన్ని ప్రపోజల్స్ జరిగినాయి అట్లా ఒక రూమ్లో బంధించి. ఇలాంటి అనుభవం ఏమన్నా? అలాంటి అంత టార్చర్ అయితే నాకు ముందుగా అలర్ట్ అయిపోయిన వల్ల బహుశా నేను ఎదుర్కోలేదని చెప్పాలి. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇస్తానని వాడుకుంటూ ఇవ్వలేని వాళ్ళ విషయాలు చెప్పాను. డైరెక్ట్గా నువ్వు రావే నా రూమ్కి రాకపోతే ఊరుకోను, నన్ను ఫోన్ కాల్స్లో బెదిరించిన వాళ్ళు చూశారు కదా మీరు కదా, రవి డైరెక్టర్ వీళ్ళు. ఇవి జరిగినాయి మాత్రం ఇది. మీ అంతటా మీరే రవి అన్నారు కదా, ఏదో మీ ఇంటర్వ్యూలు కూడా డిలీట్ చేశారు అన్నట్టు చెప్పుకొచ్చారు కదా.
ఏంటంటే నేను ఏదైతే నిజం చెప్తున్నాను అనుకుంటున్నాడో ఏమో కానీ నా ఇంటర్వ్యూలన్నీ ఇప్పుడు నేను నా బాధ వ్యక్తం చేసుకుంటున్నానండి. చేసేసుకుంటే ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ ఉండదు. ఇక కాల్ చేస్తాడు, ప్లీజ్ అండి నా ఇంటర్వ్యూ డిలీట్ చేయండి అని అంటే రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. మరి ఇంకా నాకు ఎవ్వరున్నారండి అడగడానికి, సపోర్ట్ చేయడానికి. అందుకే నేను ఇంకా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను కదా, మీరు విన్నారు కదా. అది అయితే ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసేటోళ్ళకి ఇలాంటి అవమానాలు జరుగుతుంటుంది, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఏమన్నా? అంటే ఒక డిగ్నిటీకి వెళ్ళిపోయిన వాళ్ళకి డిగ్నిటీగా ఉంటుందండి. నేనేంటంటే కెమెరా ముందు ఎక్స్పోజింగ్ చేసి ఐటమ్ సాంగులు చేసిన వాళ్ళ కూడా కొంత అనుకుండి కూడా ఉండొచ్చు. ఎందుకని అనుకోకూడదు అనకూడదు, ఏమో ఇది వచ్చిద్దేమో, ఇది రాదేమో, ఇది అదేమో అని కూడా అనుకోవచ్చు. కానీ ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈమె వ్యభిచారమే చేసిద్ది లేదా అదే చేసిద్ది అని మాత్రం అనుకోకండి దయచేసి. వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళ మనసు ప్రకారంగానే ఉంటారు. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు. దయచేసి ప్లీజ్ అలా మాత్రం వీళ్ళు కెమెరా ముందు మాత్రమే నటిస్తారు. ఎక్స్పోజింగ్ అయినా ఎంతవరకు కావాలంతవరకు అంతే. సన్నీ లేని వాళ్ళని కూడా, అలాంటి వాళ్ళని కూడా డౌన్లోడ్ చేసుకొస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఏమండి ప్రపంచం అంతే ఉందండి. మన పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీలోని ఏదో ఎడిగింటి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు మనకి సపోర్ట్ అన్నది చేయట్లేదండి. ఎంకరేజ్మెంట్ ఉండదనుకో. ఇప్పుడు గతంలోని టాప్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ సిల్క్ స్మిత గారు ఉన్నారు. ఆవిడ ఎన్ని సినిమాలు చేసిందండి. సపోర్ట్, ఎంకరేజ్మెంట్. అప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొత్త ఆర్టిస్టుల వైపు వెళ్ళేవారు కాదు. ఉన్న ఆర్టిస్టులనే యూజ్ చేసుకోవడం, అలా జరగడం, ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు రానున్న నుంచి ఇలా కాదు. ఇదేమో ఒక 2 సినిమాలు చేస్తే ఓకే అయిపోయింది శిరీష పని, ఇంక చేయదు. ఓకే, మీరు డిసైడ్ చేసేసుకుంటారు. మీకు సినిమా అంటే ఇంత మోజు ఉన్నది కదా, ఒకవేళ బ్లూ ఫిల్మ్ తీసి వచ్చిందనుకో అటువైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదండి, ప్రాణం అన్నా తీసుకుంటాం కానీ నాకు ఇష్టం లేదు అలా చేయడం. అలాంటి సినిమా నాకు ఇష్టం లేదు. నాకు అలాంటి ఆఫర్ కూడా వచ్చింది కానీ చేయలేదు. ఎవరు చెప్తావా? మంచి పేమెంటు, నేను ఎంతంటే అంత డిమాండ్ చేసే పేమెంటు, బహుశా నేను చేస్తానని అనుకుండా వాళ్ళు అడిగి ఉండొచ్చు. కానీ సారీ అండి అని చెప్పేసి సాఫ్ట్గా చెప్పాను. అలా కాదన్న తర్వాతే ఈ అటెంప్ట్ జరిగింది. అదే మీకు తిరుమలగిరి నేను వెళ్తున్నానని చెప్పాను చూడండి. సో ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారా, డైరెక్టర్లు? ప్రొడ్యూసర్స్ ఉంటారంటే అందరూ ఉంటారులేండి. కొంతమంది ఇప్పుడు ఒకళ్ళని చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అంటారు. ఆఫీస్కి రకరకాలుగా వస్తారు. కొంతమంది అందులో అమ్మాయిలు నచ్చాలంటే కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. నచ్చిన వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అడిగే వాళ్ళు అడుగుతారు, అడగలేని అడుగుతారు. అది వాళ్ళ చాయిస్, వాళ్ళ వ్యక్తిగతమైన చాయిస్. అమ్మాయిలు కమిట్ అవ్వడం, కమిట్ కావడం. శిరీష గారు, మీరు ఒక 3 పేర్లు అయితే గట్టిగా చెప్పారు. ఒకటి రవిబాబు, ఒకటి తేజ, ఒకటి రఘు. ఇలా ముగ్గురితోటి మీరు పంచుకోలేదు మీ అభిమానం మీ యొక్క? ఏమండి తేజ అయితే నాకు అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదండి, చీట్ చేశాను. వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి అతనే స్వయంగా ఆడిషన్ చేసి ఈ నడుము చూపించు, ఈ ఇప్పు చూపించు, నీ చెస్ట్ చూపించు అని అన్నాడు. కానీ నాకు అంతే బాధపడ్డాను. అంటే పెట్టిన వాళ్ళకి నేను ఏం చేసింది అన్నది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మంచి చెడు అయితే ఒకటి ఉంటుంది. మనం అంటే 20 మంది చీట్ చేసిన వాళ్ళ విషయాలే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 20 మంది మీకు అవకాశాలు ఇచ్చారా? 20 మంది అవకాశాలు 20 మంది ఇస్తారా? ఇస్తే ఈ రోజున శిరీష్ ఇంకా టాప్లో ఉంటేమో బహుశా. 20 మంది ఇవ్వలేదు. అంటే వాడుకున్న అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. నాకు అంటే మంచి వాళ్ళు వాడుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళే. ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ అనుకున్నారండి, శిరీష్ ఈ క్యారెక్టర్ ఉంది, ఈ సినిమా ఉంది, నువ్వు చేస్తావా, ఇది నాకు కమిట్మెంట్ కావాలండి. నాకు నచ్చింది, చేశాను. ఇస్తాను ఇచ్చాడు. రైట్, ఇవ్వలేనాడు చీట్ చేశాడు. ఆడ ఒక అమ్మకి అబ్బాయికి పుట్టాడో పుట్టలేదో నాకైతే తెలియదు. బట్ నేనైతే పైన ఒకడు దేవుడు అనేవాడు ఉన్నాడు. నాకు జరిగిన ద్రోహంలో వాళ్ళు చేసే మంచిదని అనిపించింది మీకు ఆ సమయంలో? నేను చేసే పని ఇది మంచి పని అని అనిపించింది ఆ సమయంలో? మంచి అని ఎందుకు అనుకుంటానండి, చెడు. కాకపోతే కలంతలు అంటే పిచ్చి. ఆ పిచ్చి కోసమే ఇండస్ట్రీకి వచ్చాను. ఆ పిచ్చి కోసమే లైఫ్ నాశనం చేసుకున్నాను. అంతేకాని ఏది నేను ఇష్టంగా చేయలేదండి. అక్కడ నేను ఏది ఇష్టంగా చేయలేదు. కొన్ని ఎవరైనా ఇష్టపడ్డారా ఇన్ని రోజులలో ఇండస్ట్రీలో? ఎవరైనా ఇష్టపడ్డారా? లేదండి, ఇష్టపడినా
ఇప్పుడు ఐటమ్ సాంగ్ అని ముద్రటి పడిపోయింది కదా, ఎవరైనా మీకంటూ క్రష్ మనసులో ఉండాలి. ఇప్పుడు 20 మంది దగ్గర మీరు చేసినట్టు విషయంలో అన్నీ మీరు సీన్ల కోసం చేశారు. ఎవరైనా ఇష్టంతో మనిషి ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్న వాళ్ళకి నేను చేయడం ఇష్టం లేదు, నాకుంది. వాళ్ళకి నేను నటించడం కానీ ఎక్స్పోజింగ్ చేయడం అంటే నువ్వు వాళ్ళ దృష్టికి వెళ్ళిరా, నేను ఇష్టపడుతున్నాను తెలుసు వాళ్ళకి, నేను అంటే ఇష్టమే. కాకపోతే వాళ్ళకి నేను సినిమాలు చేయడం అంటే పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళు సినీ ఫీల్డేనా? కాదులేండి, ప్రైవేట్ అంటే అదే నేను మీ సినీ ఫీల్డ్లో మీరంటూ మనసు పడి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు. ఎందుకు ఉంటానండి మీరు మరి సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఫీల్ అది కదా, ఫలానా వ్యక్తి ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుంటారు ఒక సినిమాలో, నువ్వు ఇద్దరు ఇష్టపడి చేసుకుంటారు. మీకంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలోనా? అంటే మనసు లేకుండానే వాళ్ళ దగ్గర ఆ పని చేయాల్సి వచ్చింది. నాకు ఇండస్ట్రీ పరంగా క్యారెక్టర్ పరంగా అయితే నాకు ఇష్టం లేదండి. మనసు అన్నది ఒకటి ఉంటుంది, మనకి ఇష్టపడే వాళ్ళతో ఉంటుంది, మనకి ఇష్టపడే వ్యక్తితో ఉండాలి అన్నది ఒక పడక సుఖమే కాదు. పడక సుఖం ఆ కార్యక్రమం మొత్తం కూడా మనసు లేకుండా చేశారు. వినండి, ఇష్టపడే మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అరే మీరు చెప్పింది గట్టిగా చెప్పారు, క్లారిటీగా ఉన్నాయా అంటున్నాను. అది కూడా ఎక్స్పీరియన్స్గా. అయ్యో బోల్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత మీరు మరి సెక్యూరిటీ. ఇంకా నెక్స్ట్ మీ ప్రపంచం? నా ప్రపంచం అంటూ ఇంకా మరి ఏమోనండి, ప్రజెంట్ బతికాను, ఈ ఫెస్టివల్ చూస్తున్నారు, ఇంతవరకు శిరీష హ్యాపీగా ఉందని అనుకుంటున్నాను నా మనసుకి. మొన్న ఒక షూటింగ్ చేసిన కాడి నుంచి ఇంకొంచెం ఏమో దేవుళ్ళు ఉన్నారు మన ఇండస్ట్రీలో, దయ్యాలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, దయ్యాలు సంచరించిపోతాయేమో, దేవుళ్ళు ఇంకా వస్తారు అని మాత్రం, ఇంకా మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించి శిరీష నిలబెడతారేమో అని మాత్రం కొంచెం ఎక్కడో ఈ షూటింగ్ చేసుకున్నా కానీ కొంచెం ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు మంచి అవకాశాలు రావాలండి దసరా నుంచి. నిజంగానండి, థ్యాంక్ యూ కోరుకుంటూ సెలవు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే V3 చూసే ప్రేక్షకులందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మన ఈ ఫెస్టివల్ సందర్భంగా ఈరోజు ఇక్కడికి నన్ను పిలిపించి ఇన్వెస్ట్ చేసి ఎలా ఉన్నారు ఏంటి నా వ్యక్తిగత విషయాలు అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మీడియా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నాకు ఎంతగానో సపోర్ట్ చేశాను. దయచేసి ఒక తల్లి తండ్రికి వాళ్ళు ఒక కాల్ చేసి పలకరించి ఎంతవరకే చూసారేమో నాకు తెలియదు, కానీ మీరే మాత్రం నన్ను ఎంతగానో ఆదరించి, శిరీష నీ లైఫ్ అవ్వకూడదమ్మా, నీ లైఫ్ ఎక్కడితో ఎండ్ అవ్వకూడదని ప్రతి మీడియా నన్ను పిలిపించి నాతో మాట్లాడి నాకెంతో సపోర్ట్గా నిలిచిన మీ మీడియా వారందరికీ హృదయపూర్వకంగా మీకు పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదని మరి రంగుల ప్రపంచం వెనక రహస్యం. మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగింపు. మరి వచ్చే వారం మరొక కళాకారునితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దా.